మీ దగ్గరకు వచ్చే ముందు ఒక చిన్న డాక్యుమెంట్ ఒకసారి అది ఒకటిసారి ఆ డాక్యుమెంట్ ప్లే చేయండి. ఎస్, ఒకసారి ఆ డాక్యుమెంట్ ప్లే చేయండి ఒకసారి ప్లీజ్. సార్ డాక్యుమెంట్. ఎస్, ఈ డాక్యుమెంట్ ఏంటి? ఈ డాక్యుమెంట్ ఏంటి అంటే ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 190లో ఉన్నటువంటి 4వ భాగం చెబుతూ ఉన్నటువంటి అంశం ఇది. ఇది ఏంటి అంటే దీనిలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇఫ్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 60 days ఏ మెంబర్ ఆఫ్ ఏ హౌస్ ఆఫ్ ది లెజిస్లేచర్ ఆఫ్ ఏ స్టేట్ ఈజ్ వితౌట్ పర్మిషన్ ఆఫ్ ది హౌస్ ఆబ్సెంట్ ఫర్ ఆల్ మీటింగ్స్ దేర్ ఆఫ్ ది హౌస్ మే డిక్లేర్ హీజ్ సీట్ వేకెంట్. ఇది చట్టం చెబుతూ ఉన్నటువంటి అంశం. ఇది చట్టం ఏం చెబుతోంది? 60 రోజులు కానీ ఎవరైనా సరే, 4వ పాయింట్ మీరు చూస్తే అర్థమవుతుంది, 60 రోజులు కానీ ఎవరైనా హాజరు కాకపోతే వాళ్ళ సీటుని వేకెంట్గా చూపించేటటువంటి అధికారం హౌస్కు ఉంటుంది అనేటటువంటి అంశాన్ని చాలా స్పష్టంగా చట్టం చెబుతోంది. వెంకటరెడ్డి గారు ఇదే చట్టం గురించి ఇందాక మాట్లాడారు. మాకు సంబంధించి ఏదైతే ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలో 2వ అతిపెద్ద పార్టీ మాదే కాబట్టి కూటమి తర్వాత మమ్మల్ని మీరు ప్రమాణ స్వీకారం చేయించేటువంటి అంశంలో కూడా చట్టాన్ని తప్పారు అనేసి ఇంకో లాజికల్ పాయింట్ కూడా మాట్లాడారు. ఏంటి అంటే వాళ్ళు అసెంబ్లీకి వెళ్తేనే కాదు బయట ఉన్నా కూడా వాళ్ళు పనులు చేస్తున్నారు, సో అసెంబ్లీకి వెళ్ళడం వల్లే జీతాలు ఇవ్వడం కాదు అనేసి. మరి ఇదే అంశాన్ని ఇక్కడ చెబుతూ ఉన్న పరిస్థితి. కంపల్సరీ 60 days అటెండ్ కాకపోతే వాళ్ళని తొలగించాలి. ఇది కూడా చట్టం చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే అసెంబ్లీకి వెళ్ళడం ఎమ్మెల్యే ఎంత ఆవశ్యకత ఉంది అనేటువంటి అంశాన్ని ఈ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఈ క్లాజ్ చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఏమంటారండి వెంకటరెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలకి మీ దగ్గర ఆన్సర్ ఉందా? వంశీకృష్ణ గారు. సార్ గుడ్ మార్నింగ్ రాజు గారు, మీకు వెంకటరెడ్డి గారికి అలాగే జనసేన అధికార ప్రతినిధి గారికి అండ్ అనలిస్ట్ గారికి ప్రైమ్ 9 వీక్షకులందరికీ కూడా. సార్ ఇప్పుడు వెంకటరెడ్డి గారు మాట్లాడేది ఏంటంటే అసెంబ్లీకి రాకపోయినా కాన్స్టిట్యున్సీలో తిరగటానికైనా కానీ వాళ్ళకి జీతాలు ఇస్తారు, కాన్స్టిట్యున్సీలో తిరుగుతారు, కాన్స్టిట్యున్సీలో మేము సమస్యలు పరిష్కరిస్తాం అనేటటువంటి విధంగా వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు సార్. సో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పిల్లలందరూ చాలా మంది చదువుకుంటా ఉన్నారు. సో అంటే సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనే మాట నేను విత్డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు స్కూల్ పిల్లలు చదువుకుంటా ఉన్నారు సార్. వాళ్ళు ఎగ్జామ్ ఎక్కడ రాయాలి సార్? ఫైనల్ గా వాళ్ళ ఇంట్లోనో వాళ్ళ ఊర్లోనో రాస్తే సరిపోయితే ఎగ్జామ్ హాల్కి రావాలా సార్? కొన్ని విషయాలకు కొన్ని నియమాలు నిబంధనలు ఉంటాయి. వీళ్ళ సమస్యలన్నీ కూడా ప్రజల సమస్యలను విని వాటిని